విశాఖలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పర్యటనకు సంబంధించి పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. విశాఖ సాలిగ్రామపురంలో ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్లో AAA సినిమాకి సంబంధించిన మల్టీప్లెక్స్ను ఇనాగ్రేట్ చేసేందుకైతే అల్లు అర్జున్ విశాఖ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విశాఖకు వచ్చిన విమానాశ్రయం దగ్గర నుంచి అకేపాలెంలో ఉన్నటువంటి ఈ సాలిగ్రామపురం ఇనార్బిట్ మాల్ వరకు భారీ భద్రత నడుమ అల్లు అర్జున్ అయితే ఈ వేదికకు తీసుకొచ్చారు. ఆయనకు ప్రత్యేక ఎస్కార్ట్ను ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాన్స్ ఎవరు కూడా వెనక ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి లేని నేపథ్యంలో ఫ్యాన్స్ను కూడా పోలీసులు ఎక్కడెక్కడ నిలువరించారు. సో ఇంత భారీ భద్రత నడుమ అల్లు అర్జున్ పర్యటన నిర్వహించిన పట్ల ఓవైపు మీడియా అలాగే ఇతర ప్రేక్షకులు స్థానికులు కూడా తీవ్ర ఆలోచనలో పడ్డారు, చర్చించుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఒక నటుడికి ఇంత స్థాయిలో భారీ భద్రత కల్పించడం విశాఖలో ఇదే మొదటిసారి. ఆయన ఇనార్బిట్ మాల్లో తన థియేటర్లు ఇనాగ్రేషన్ చేసిన అనంతరం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి నోవాటెల్ హోటల్కు చేరుకునేందుకు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. రోడ్డుకి ఇరువైపులా కూడా పోలీసులను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన తిరిగి బాంబేకి వెళ్తున్న క్రమంలో కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళే క్రమంలో తను కారు నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. ఆ క్రమంలో పోలీసులంతా కూడా భారీ బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఎందుకు ఇంతటి భారీ భద్రతా బందోబస్తును ఏర్పాటు చేశారని పోలీసులను అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పేది ఒకటే, గతంలో ఏదైతే హైదరాబాద్లో ఒక థియేటర్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అటువంటి ఘటనలు విశాఖలో జరగకూడదనే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఇంతటి భారీగా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగిందని వారు చెప్తున్న పరిస్థితి ఉంది.